ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. మరి ఆయన రుణము మనము తీర్చజాలలేము. మన యొక్క అర్హత లేని జీవితాలకు అనర్హమైన మనము, ఆయన చెంతకి రాకూడనమైన వారమైన మనము, మనకి విలువ లేని మన జీవితాలకు మరి మన నిమిత్తము విలువైన రక్తమును సిందించిన ఆ ప్రభువు మన కొరకు రక్త త్యాగము చేసి విలువైన తన రక్తమిచ్చి మనల్ని విలువ పెట్టి కొనుక్కున్న ఆ భగవంతునికి సర్వదా మనము రుణస్థులై ఉన్నాం. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ముందుగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీ కుటుంబాలకి రక్షణ అనుగ్రహింపబడునుగాక. ఆమేన్. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్య ధ్యానం ఏంటంటే, మనకి ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 18వ అధ్యాయములో ఈ 2 అధ్యాయాలు మరి క్రొత్త నిబంధన పాత నిబంధనలో మరి ఈ 2 అధ్యాయాలు చాలా మనకి భవిష్యత్తులో సంభవించబోతున్న సంగతులు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఈ 17, 18లో భవిష్యత్తులో ఏం జరగబోతుందో అనేది మనకి స్పష్టమైన అర్థము, సంభవించబోతున్న సంగతులను మరి యోహాను ఆత్మవశుడై దేవుని యొక్క చిత్తమును, సంభవించబోతున్న సంగతులన్నీ కూడా తెలుసుకొని రాసిన గ్రంథమే ప్రకటన గ్రంథం. ప్రభువునందు మరి దేవుని బిడ్డలారా, మరి ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, మనకి ప్రకటన 17వ అధ్యాయములో ఒక స్త్రీ కనపడించింది. ఆ స్త్రీ ఎవరయ్యా అంటే వేశ్య. ఆ వేశ్యతో మరి భూరాజులందరూ కూడా ఆమెతో వెళుతూ వ్యభిచరించిరి అని స్పష్టంగా అక్కడ కొన్ని మాటలు మనకు తెలియజేయటం జరుగుతుంది. వేశ్య, వ్యభిచారిణి అంటే దేనికి సాదృశ్యంగా ఉంది? అసలుకి మనము ప్రభువారిని చూసుకుంటే మరి కొరింథీ పత్రికలో కూడా విగ్రహారాధనను ఏం మాట్లాడాడు అంటే, విగ్రహారాధన చేసేవారు దెయ్యములకే పెడుతున్నారు, దేవునికి కాదు అని మాట్లాడాడు. వ్యభిచారంతో కూడా పోల్చాడు. ఇక్కడ మనకొక స్త్రీ కనపడుతుంది. 10 కొమ్ములను 7 తలలను జలముల మీద మరి ఆ కోర మృగము మీద కూర్చోనున్న ఒక స్త్రీ యోహాను భక్తునికి కనిపించింది. దూతల్లో ఒక దూత యోహానుతో మాట్లాడుతూ ఆ మహావేశ్యకి తీర్పు తీర్చబోతున్న దేవుని యొక్క తీర్పు గురించి, ఆ వేశ్యకి తీర్పు తీర్చబోతున్నాడు, దాని గురించిన ఎవరన్నా నీకు నేను తెలియజేస్తాను అని యోహాను భక్తుడితో మరి మాట్లాడిన ఆ దూత సాక్ష్యం ఇచ్చాడు. ఈ స్త్రీ వేశ్య, వ్యభిచారిణి అనని చెప్పబడిన మాట వాస్తవమే, కానీ వ్యభిచారము అనగా ఇద్దరు స్త్రీ పురుషుడు కలయిక అనుకోని తొందరపడి అనుకోవద్దు. ఈ స్త్రీ దేనికి సాదృశ్యంగా ఉంది అంటే బబులోనికి సాదృశ్యంగా ఉంది. బబులోను మహాపట్టణము యెరూషలేము తర్వాత సుమారు 257 సార్లు మరి ఎక్కువ శాతం మనకి బబులోను యొక్క ప్రస్తావన మనకి కనిపించిద్ది. ప్రభునందు దేవుని బిడ్డలారా గమనించండి. ఈ బబులోను ఏషియా
వేశ్య అనగా అక్కడ స్త్రీగా కనిపిస్తున్నది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ఒక పట్టణానికి సాదృశ్యంగా ఉంది. మనకి 17వ అధ్యాయములో, ప్రకటన 17వ అధ్యాయములో మనకి చాలా ఘోరమైన సంగతులను, మనము గ్రహింపలేని సంగతులను ప్రభువారు చాలా యోహాను భక్తుని ద్వారాగా మనకి రాయించి ఉంచాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ వేశ్య, ఈ స్త్రీ 7 తలలు కలిగిన ఒక క్రూర మృగం మీద కూర్చొని జలముల పైన, జలములు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? 7 తలలు, 7 పర్వతాలు, 7 కొండలు. కొండలు అనగా పర్వతాలకి సాదృశ్యంగా ఉన్నాయి. నెక్స్ట్ 7 తలలు అనగా భవిష్యత్తులో 7 రాజ్యాలుకి సాదృశ్యంగా ఉంది. మరి ఐక్యరాజ్య కూటమికి సాదృశ్యంగా ఉంది. భవిష్యత్తులో మనము ఆ ఘోర మృగాన్ని ఎదుర్కోబోతున్నాం. అసూరు రాజ్యము, మరి గ్రీకు, రోమా, ఐగుప్తు ఇలాగ చెప్పుకుంటూ పోతే సుమారు మించు ఒక 7 రాజ్యాలు మనకి కనపడతాయి. ఈ 7 రాజ్యములో 5 రాజ్యాలు వాళ్ళు కూలిపోతారు. ఇక 2 రాజ్యాలే. ఎందుకు ఆ మాట చెప్పాడు అంటే, ఇశ్రాయేలు వెళ్ళేటప్పుడు 5 రాజ్యాల ప్రజలు, 5 రాజ్యాల వాళ్ళు కూలిపోతారు. నెక్స్ట్ ఇక 5వ వాడు కూలిపోయాడు కానీ కడమవాడు రాలేదు అని ఈ ప్రకటన 17వ అధ్యాయములో మనకి స్పష్టంగా రాయించి పెట్టాడు. అలాగనే దానియేలు గ్రంథము 4వ అధ్యాయములో కూడా మనకి ఈ ప్రకటనకి దానియేలు గ్రంథము 4వ అధ్యాయానికి లింకు ఉన్నది. అలాగనే యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయానికి కూడా లింకు ఉంది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ ప్రకటన 17, 18 అధ్యాయాలు భవిష్యత్తులో సంభవించబోతున్న సంగతులకే సాదృశ్యంగా ఉన్నాయి. కాబట్టి వేశ్య అనగానే ఒక ఆడ మనిషి లాగా చూపిస్తున్నది కానీ వాస్తవంగా బబులోను మహాపట్టణానికి సాదృశ్యంగా ఉంది. మరి బబులోను పట్టణం ఎవరి చేత స్థాపింపబడి ఉంది? నిమ్రోదు. ఈ నిమ్రోదు అనేవాడు మరి ఆ జలప్రలయము తర్వాత మరి నోవాకు కుటుంబస్తుడు, షేము, హాము, యాపేతు. ఈ యొక్క హాము మనముడైన నిమ్రోదు బబులోను స్థాపింపబడినప్పుడు ఈ నిమ్రోదే అధ్యక్షుడిగా ఉన్నాడు. తర్వాత మనము ఆదికాండము 11వ అధ్యాయంలో చూసినట్లయితే బాబేలు గోపురము దగ్గర ఈ నిమ్రోదు యొక్క ప్రస్తావన మనకి కనిపించింది. బాబేలు గోపురానికి అధ్యక్షుడిగా ఉన్నవాడు ఈ నిమ్రోదే. ప్రభునందు దేవుని బిడ్డలారా, వెరసి చాలా లేఖనాలు మనకి సాక్ష్యం ఇచ్చాయి. ప్రథముగా విగ్రహారాధన అనేది బబులోను సంస్థానములోనే స్థాపింపబడింది. దానికి ఆధారముగానే ప్రకటన 17వ అధ్యాయము అంతటిను, 18వ అధ్యాయము అంతటిలో మనకి పాత నిబంధనలు కూడా చూపిస్తుంది. మరి ఐక్యరాజ్య కూటమి, దశ కూటమి, 7 రాజ్యాలు కలిసి ఒకటయ్యే కూటమి మనకి ప్రకటనలోనే 17లోనే సాక్ష్యం ఇస్తుంది. ఇంకా 13వ అధ్యాయము 7వ వచనంలో కూడా సాక్ష్యం ఇస్తుంది. ఘోర మృగము దానితో పరిశుద్ధులు యుద్ధం చేస్తారు. ప్రకటన 13:7. వెరసి ప్రభునందు దేవుని బిడ్డలారా, చాలా టైం కావాలి.
మనకేమో కొద్ది టైమే ఉంది. కాబట్టి మనము ఈ యొక్క వేశ్య గురించి, మరి ఇక్కడ ఒక వేశ్య కనపడుతుంది, స్త్రీ. ప్రకటన 12లో ఉన్న స్త్రీ వేరు, 17లో ఉన్న స్త్రీ వేరు. 12వ అధ్యాయంలో ఉన్న స్త్రీ ఇశ్రాయేలు ప్రజలకి సాదృశ్యంగా ఉంది. మరి 17లో ఉన్న స్త్రీ బబులోను సంస్థానానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సారథ్యములో మరి సంభవించబోతున్న సంగతులు కానీ, మరి గ్రహింపలేని సంగతులు కానీ మనకు బయలుపరచాలి. మరి లేఖనాలలో ఆది కాండములో జరిగినవన్నీ కూడా మరి లిఖింపబడలేదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కోరండి. నాతో మాట్లాడిన భగవంతుడు ఆత్మస్వరూపి మీతోను కూడా మాట్లాడతాడు, మీకు కూడా సహాయపడతాడు. వెరసి ఈ వ్యభిచారిని భూరాజులందరూ కూడా ఆమెతో వ్యభిచారం చేస్తున్నారు అంటే ఈ భూరాజులందరూ కూడా విగ్రహారాధన ఆమె నెమ్మడిస్తూ ఉంటారంటే బబులోను సంస్థానములో నుండి విగ్రహారాధన అనేది ఏర్పడింది. మనకి బాబేలు గోపురం దగ్గర మనకి దేశములో దేశాలకి చెదిరిపోయినట్లుగా ఒకటే భాష, ఒకటే మాట. కానీ దేవుడైన యెహోవా ఏం చేశాడు? భాష అంతా కూడా చెదరగొట్టేశాడు. ఎందుకు? నిమ్రోదు ఆకాశానికి భూమికి పెద్ద గోపురమును కట్టించి మనం కడదామని చెప్పి ఆ యొక్క పని అంతా కూడా పూర్తి కాక మునిపే దేవుడు దాన్ని అడ్డగించాడు. ఈ నిమ్రోదు విగ్రహ సంబంధాన్ని, ఆరాధనని, కొన్ని దేవతల యొక్క పేరుల్ని ఇక్కడ మనకి ఎక్కడ యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయములో మనకి కనిపిస్తాయి. అలాగనే బయలు మరి మొదటి సమయాల గ్రంథములో కూడా మనకి కనిపించింది. వెరసి ఈ విగ్రహ సంబంధమైన ఆ యొక్క ప్రతిమలన్నీ కూడా ఈ బబులోను సంస్థానములోనే మనకి ఎక్కువ. ఐగుప్తు, ఈజిప్టు, మరి అషూరు, ఈ యొక్క రాజ్యాలన్నీ కూడా ఇంచుమించు 10 రాజ్యాల కూటమి. కాబట్టి ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈ మాటల చేత మీరు కూడా లేఖనాలని స్టడీ చేస్తారని, సంభవించబోతున్న సంగతులను మీరు కూడా గ్రహించాలని నా ప్రగాఢ విశ్వాసం. ప్రభువు మన హృదయములో నీరుగట్టి పల్లంప చేయునుగాక.